హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు గోధుమ పిండితో చాలా ఈజీగా కొబ్బరి బిస్కెట్స్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను 8 స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నానండి. మీరు ఆయిల్ బదులుగా నెయ్యి లేదా డాల్డా అయినా కూడా వాడచ్చు. తర్వాత 1.5 కప్పు చక్కెర పొడి వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర కొంచెం కరిగి ఇది ముద్దలాగా అయ్యే వరకు మనము కలుపుకోవాలండి. ఇలా ముద్దలా అయ్యింది చూసారా? ఈ స్టేజ్లో మనము 1 కప్పు దాకా తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకుంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. తర్వాత 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వాడచ్చు, లేదా 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి అయినా వాడచ్చండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని 1/4 కప్పు దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు దాకా తీసుకొని కొద్దిగా యాడ్ చేస్తూ ఇది చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక చిన్న ముద్దని తీసుకొని ప్రెస్ చేస్తూ మీకు నచ్చిన షేప్లో బిస్కెట్ని తయారు చేసుకోవాలి. మీరు ట్రయాంగిల్ షేపు, స్క్వేర్ షేపు, రౌండ్ షేపు ఏదైనా చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని ఎండు కొబ్బరి పొడితో కోట్ చేస్తున్నాను. మీరు పచ్చి కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు. ఇలా కోట్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే అండి. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ మనము సేమ్ ప్రాసెస్లో రెడీ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా మనకి బిస్కెట్ రెడీ అయింది. ఇప్పుడు బేకింగ్ ప్రాసెస్ చూద్దామండి. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులోకి స్టాండ్ పెట్టి ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల దాకా మనము లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ అయ్యాక స్టాండ్ పైన ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. తర్వాత మనము రెడీ చేసుకున్న కుకీస్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. మీరు సేమ్ ప్రాసెస్ కుక్కర్లో అయినా చేయొచ్చండి. ఇలా కుకీస్ అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 30 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. నేను ఎక్కువ మందంగా చేశాను కాబట్టి నాకు 45 నిమిషాలు పట్టిందండి బేక్ అవ్వటానికి. మీరు బిస్కెట్ థిక్నెస్ని బట్టి బేకింగ్ టైము చేంజ్ అవుతుందండి. మీరు తక్కువ థిక్నెస్ పెడితే అది 20 to 30 మినిట్స్లోనే బేక్ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. ఇప్పుడు కొంచెం మెత్తగా ఉన్నాయండి. వేడి మీద వేడి చల్లారాక ఇవి క్రిస్పీగా తయారవుతాయి. మీకు ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. అలానే మిగిలినవి కూడా నేను బేక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇవి ఎక్కువ థిక్నెస్ ఉండడం వల్ల నేను గంట బేక్ చేశానండి. అందువల్ల ఇవి ఎక్కువగా రెడ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు నేను వీటిని విరిచి చూపిస్తానండి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చూడండి, లోపల కూడా క్రిస్పీగా పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. ఇలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా మనము బిస్కెట్స్ రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.